సినిమా హిట్ కావాలంటే స్టార్ హీరోలు, భారీ హంగులు, ఐటమ్ సాంగ్లు అవసరం లేదని, సరైన కంటెంట్ ఉంటే చాలని నిరూపించింది మిరాయి. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సాధారణ టికెట్ ధరలతో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించి బ్లాక్ బస్టర్ అయిందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మిరాయి చిత్రానికి సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రెమ్యూనరేషన్. ఈ మూవీ ప్రభాస్ వాయిస్తోనే ప్రారంభం అవుతుంది. ఇందులో ఆయన నటించలేదు, కానీ రాముడిగా ప్రభాస్ ఫోటో తెగ వైరల్ అయింది. ప్రభాస్ ఫేస్తో పాటు ఆయన వాయిస్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ చేశారు మేకర్స్. మరి ఇందులో ప్రభాస్ నేరుగా నటించినప్పుడు రెమ్యూనరేషన్ ప్రస్తావన ఎందుకు వస్తుందని కొందరు అంటుండగా, ప్రభాస్ నేరుగా నటించకపోయినా ఆయన ఫోటో వాయిస్ని వాడుకున్నందుకు డబ్బులు ఇవ్వాలని ప్రభాస్కి భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి ఉండొచ్చనే వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్తో తనకున్న సాన్నిహిత్యం కారణంగా ప్రభాస్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ద రాజాసాబ్ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీయే నిర్మిస్తోంది. తమ ఫోటోలు, ట్యూన్లు వాడుకున్నందుకే కోట్ల రూపాయలు చెల్లించాలంటూ కొంతమంది సెలబ్రిటీలు కోర్టులకు ఎక్కుతున్న ఈ కాలంలో ప్రభాస్ వేరే చిత్రానికి ఇంత సాయం చేసి కూడా ఒక్క రూపాయి తీసుకోకపోవడం ఆయన మంచితనాన్ని తెలియజేస్తోందని నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గతంలో మంచు విష్ణు నటించి నిర్మించిన కన్నప్ప మూవీలో ప్రభాస్ కీలక పాత్రల్లో నటించారు. మోహన్ బాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఆ చిత్రానికి కూడా ప్రభాస్ రెమ్యూనరేషన్ తీసుకోలేదు. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు ఇతర చిత్రాలకు సాయం చేస్తోన్న ప్రభాస్ని చూసి ఇతర సెలబ్రిటీలు ఎంతో నేర్చుకోవాలని సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు.